డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని తెలియగానే ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి ప్రముఖ ఆలయాలను సందర్శించారని సామినేని ఉదయభాను విజయవాడలో గుర్తు చేశారు. జంతు అవశేషాలతో తయారైన కల్తీ నెయ్యిని టీటీడీకి సప్లై చేయించిన వైసీపీ నాయకులు పెద్ద పాపం చేశారని సామినేని మండిపడ్డారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ నాయకుల పాత్ర ఉన్నట్లుగా ఎన్డీబీబీ నివేదికలో స్పష్టంగా ఉందని ఉదయభాను చెప్పారు. తప్పు చేసి క్షమాపణ అడగకుండా బుకాయించే పరిస్థితికి వైసీపీ నాయకులు దిగజారని ఉదయభాను విమర్శించారు. అసలు డైరీ అంటేనే తెలియని వ్యక్తులకు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఏ విధంగా ఇచ్చారో వైసీపీ నాయకులు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ లాంటి నాయకులను వైసీపీ ఉపయోగించుకుని విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుందని సామినేని ఉదయభాను మండిపడ్డారు. రసాయనాలతో నెయ్యి తయారు చేసినట్లుగా ఢిల్లీలో ఎంపీ వైబీ సుబ్బారెడ్డి స్పష్టంగా మీడియా సమావేశంలో వెల్లడించారని సామినేని గుర్తు చేశారు. నెయ్యిని హఠాత్తుగా 2022లో సిఎఫ్టిఆర్ఐ అనే కమిటీ కూడా చెప్పారు. 250 రూపాయలకి బోలే బాబా 250 రూపాయలకి మేము సప్లై చేస్తామని చెప్పి బోలే బాబా అనే ఒక కంపెనీ, బూటక్ కంపెనీ, అసలు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బోలే బాబా, వారికి డైరీ లేదు, ఆవులు లేవు, పాలు లేవు, వెన్న లేదు, నెయ్యి లేదు. ఏదో కెమికల్స్ తయారు చేసిన పామాయిల్, కెమికల్స్ ఆయిల్ని మిక్స్ చేసి ఆ నెయ్యిని 250 రూపాయలు కిలో, 250 రూపాయలకే ఆవు నెయ్యి అంటూ సప్లై చేశాడు. కోట్లాది రూపాయలు చేతులు మారినాయి. ఈ విధంగా గత వైసీపీ ప్రభుత్వంలో శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసి మరి అటువంటి పరిస్థితిని గత ప్రభుత్వం తీసుకొచ్చా ఉంది. కాబట్టి దాని మీద సిట్ ఎంక్వైరీ కూడా వేశారు. వెంటనే ఇది 2025లో ప్రభుత్వం రాగానే సెప్టెంబర్ నెలలోనే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ లడ్డు విషయంలో వెంటనే మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఈ కల్తీ జరిగిన విషయాన్ని తిరుపతిలో అధికారుల ద్వారా తెలుసుకొని ఎంక్వైరీ చేసింది. ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా దాంట్లో కొన్ని రసాయనాలు కలిసిని, కొన్ని కెమికల్స్ కలిసిని అని చెప్పిన దాని మీద మేము కూడా పాపం చేశారు అని చెప్పి ప్రజలకు చెప్పాం. వాస్తవానికి అది గుర్తొస్తుంది, చిరంజీవి గారు ఏదో సందర్భంలో చెప్పాడు, చెడు చెవులో చెప్పండి, మంచి మైకులో చెప్పండి అని. కానీ ఈ రాష్ట్రం చేసుకున్న పాపం ఏంటో కానీ చెడుని ఇవాళ మేము మైకుల్లో చెప్పవలసినటువంటి అగత్యం ఏర్పడింది. ఇవాళ దానికి బాధ్యత ఎవరు? దానికి గతంలో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొదలు పెడితే ఆయన నియమించినటువంటి ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్లు మీరు కదా. ఎవరు కొన్నారు? ఇంకవి కొన్నది మీరే కదా. అయితే సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు 22లో మాకేదో డౌట్ వచ్చింది అని. ఏం చేసాం మరి డౌట్ వస్తే? అప్పుడు క్లియర్గా సిఎఫ్ఆర్ మైసూర్ యొక్క ల్యాబ్ నుంచి కల్తీ జరుగుతుంది లేదా అని చెప్పేసి చెప్పారు కదా. మీకు ఏమైనా చర్యలు తీసుకున్నావా? ఏమి చర్యలు తీసుకోకపోగా ఇంకొంచెం ఎక్కువ చేసి ఇవాళ అక్కడ పాపాన్ని మూట కట్టుకున్న తర్వాత, మీ మూట విడి ప్రజలందరికీ తెలుస్తున్న తర్వాత మీరు వచ్చేసి ఏదో కూటమి కావాలని చేస్తుంది. ఎందుకు చేయాలి మేము ఇప్పుడు మీ మీద? మాకు ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. పోనీ నీ పాపం చెప్పి మేము అన్న గెలిచామా? 124 సీట్లు వచ్చినాయా? నీ పాపం చెప్పకుండానే కదా మాకు 124 సీట్లు వచ్చింది. మంచిర్యాలలో మహిళా కౌన్సిలర్